అమ్మా, ఏంటి విషయం? మీ డాక్టర్లందరూ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని తిరుగుతున్నారు. సో చాలా ఒక అమానుషమైన విషయం. కేవలం డాక్టర్లకే కాదు, మానవత్వానికి. అసలు మానవత్వం ఇంకా బతికే ఉందా? మనుషులు ఇంకా మనుషుల్లాగే బతుకుతున్నారా? మనం ఇంత ఎదిగాము, ఇంత అడ్వాన్స్డ్ అయ్యాము, అండ్ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ అని మాట్లాడుకుంటున్నాము. ఇంత ఇండిపెండెన్స్లో నిజంగానే ఇంకా ఈ రోజుకైనా ఒక స్త్రీకి ఇండిపెండెన్స్ వచ్చిందా అనే క్వశ్చన్ ఈ ఇన్సిడెంట్ వల్ల వస్తుంది. ఒక తల్లిదండ్రులు ఈ ప్రొఫెషన్లో మమ్మల్ని చేర్పించడానికి ఎన్నో కష్టాలు పడతారు. సో ప్రస్తుతం జరిగిన విషయము, ఇన్సిడెంట్ ఇదేంటంటే, ఎందుకు మేమందరం ఈ బ్యాడ్జెస్ వేసుకున్నామంటే, కోల్కతాలో ఒక పీజీ డాక్టర్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేయడమే కాదు, ఘోరంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి. కేవలం ఇది డాక్టర్స్ కమ్యూనిటీ కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం అందరం దీనికి స్పందించాలి. మాట్లాడాల్సిన విషయము, ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇవాళ ఆఫ్టర్ 78 years ఆఫ్ ఇండిపెండెన్స్, ఎప్పుడో మనకు గాంధీ గారు చెప్పారు, నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే రాత్రి 12ంటికి ఈ భారతదేశంలో ఒక అమ్మాయి ఒంటరిగా ధైర్యంగా తిరగగలిగిన రోజు అని. ఆ రోజు ఇప్పటికీ రాలేదు. 12 కాదంటే 6ంటికి వెళ్ళాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజుకి ఉంది. అంతెందుకు, ఇంటికి చీకటి పడి లేట్గా డ్యూటీ చేసి రావాల్సి వచ్చినప్పుడు నాకెంత టెన్షనో ఇప్పటికీ వీళ్ళకి కూడా, ఇంట్లో వాళ్ళకి కూడా అంతే టెన్షన్. సో ఇంత నోబెల్ ప్రొఫెషన్లో ఇన్నేళ్ళ మా జీవితాన్ని చాలామందికి, అంటే మేబీ ఇది ఎగ్జాజరేషన్లా అనిపించవచ్చు, బట్ ఒక డాక్టర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మేము ఒక 10 to 15 years ఆఫ్ మా ప్రైమ్ టైంని కోల్పోతాం. మా ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, అండ్ ఏవి ఒక ఎంజాయ్మెంట్ అనేది కానీ ఏది మాకు తెలియదు, ఉండదు. అలాగే మేము వర్క్ చేసే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇంటర్న్షిప్ నుంచి తీసుకుంటే టు స్టార్ట్ విత్ ఎంబీబీఎస్ నుంచే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే, వీల్ వర్క్ ఆన్ 72 hours, 48 hours, 36 hours, ఇట్లా మాకు కంటిన్యూస్ డ్యూటీస్ ఉంటాయి. ఇవాళ పొద్దున్న లేచి వాళ్ళు నైట్ డ్యూటీ చేశానంటే మళ్ళీ రేపు పొద్దున్న కంటిన్యూస్గా వర్క్ చేస్తాను, అంతేగాని మాకు బ్రేక్ ఉండదు. సో ఇలా నిరంతరం సమాజానికి ఎంతో కొంత చెయ్యాలనే ప్రొఫెషన్లో, అలాగే ఆ అమ్మాయి కూడా ఎన్నో కోరికలతో, ఎన్నో డ్రీమ్స్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయిని పంపించుంటారు. తను కూడా మనందరిలాగే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండింది. అలా నైట్ షిఫ్ట్ చేస్తూ, ఒక ఆసుపత్రి అంటే అది సేఫ్ ఎన్విరాన్మెంట్, అక్కడ మన ఎవరో అటాక్ చేస్తారు, డాక్టర్ని కొట్టడం అది కూడా సర్వసాధారణం అయిపోయింది అనుకోండి. ఇలా ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా చంపేస్తారు అని ఎవరు ఊహించలేదు. అండ్ జరిగిన పరిస్థితులు కూడా, ఇప్పుడు డ్యూటీ డాక్టర్కి ఒక రూమ్, కనీసం వాష్రూమ్స్, పడుకోవడానికి రూమ్స్ కూడా లేని పరిస్థితిలో ఉన్న మన ఇండియా ఎప్పటికి డెవలప్డ్ అవుతుందండి. ఊరికే మాట్లాడుకోవడము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసుకుంటే సరిపోతుందా? రోడ్లు వేసుకుంటే సరిపోతుందా? బేసిక్ ఫెసిలిటీస్, హెల్త్ అనేది ఒక ప్రైమరీ ఫెసిలిటీ. ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఉన్న స్ట్రెస్, దానికి కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి ఒక రూము, రాత్రి నిద్రపోవడానికి కూడా ఒక రూమ్ లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఏమిస్తున్నాం? అది అలాంటి పరిస్థితిలోనే ఆ అమ్మాయి ఒక సెమినార్ రూమ్లో పడుకుంది. సెమినార్ రూమ్ అంటే దానికి కూడా మనం, ఇప్పుడు సెమినార్ రూమ్ అంటే ఆసుపత్రి మధ్యలో ఉన్న రూమే, అది ఎక్కడ ఊరి చివరి ఉన్న రూమ్ కాదు. అట్లా ఒక మధ్యలో ఉన్న సెమినార్ రూమ్లో అంత ఘోరంగా ఒక అమ్మాయిని చంపేస్తూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారు? అదేం ఆసుపత్రి, అదేం సెక్యూరిటీ? ఇంత జరుగుతున్న సమాజంలాగా మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటాం? మన జనరేషన్ సరే, ఇప్పుడు మా జనరేషన్ సరే, ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. అట్లీస్ట్ మన పిల్లలకైనా ఆ నిజమైన స్వాతంత్రం, నిజమైన ఇండిపెండెన్స్, ఆ రుచి చూపిస్తామా? అంత కెపాసిటీ ఉందా? ఇప్పటికైనా మనం స్పందించకపోతే ఇంకా ఐ డోంట్ నో ఇంకా దేనికి స్పందిస్తాం. అండ్ ఆ అమ్మాయిని నాకు చెప్తుంటేనే చాలా ఎమోషనల్గా ఉంది. ఆ అమ్మాయిని చంపిన తీరు కూడా చాలా ఘోరమైనది. ఒంటి నిండా గాయాలు, ప్రైవేట్ పార్ట్స్కి ఇంజురీస్. అండ్ ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్, నిర్భయ కేసు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, దానికంటే చాలా ఘోరంగా ఉంది. సైంటిఫికలీ వచ్చిన రిపోర్ట్లో కూడా
ఈ సీమెన్ శాంపుల్ అనేది కూడా ఆ అమ్మాయి దాంట్లో 150 mg అనేది దొరికిందని చెప్తున్నారు. దట్ సేస్ ఎంత క్రూయల్గా ఒక 10-12 మంది కలిసి ఆ అమ్మాయిని అంత ఘోరంగా చంపేశారు అని అంటే, అండ్ అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని ఆ తల్లిదండ్రులు చూసినప్పుడు ఎన్నో కలలు, ఈ తెల్లకోట వేసుకోవాలని మేము ఎంత కలగంటామో మా ఇంట్లో వాళ్ళు అంతకి 100 రెట్లు కలగంటారు. ఇదొక యజ్ఞంలాగా చదివిస్తారు, చదువుతాము, అన్నీ చేస్తాము. ఈ తెల్లకోట వేసుకున్న అమ్మాయిని అలా స్పృహ లేని స్థితిలో, అలాంటి స్థితిలో పేరెంట్స్ వచ్చి చూడాలంటే వాళ్ళ పరిస్థితిని మనము ఇమాజిన్ కూడా చేసుకోలేం. And this is the worst thing that has happened, and all of us should condemn it. It is not only about a doctor, it is a girl. ఒక ఇంట్లో ఒక అమ్మాయిని, ఒక కూతుర్ని ఒక బయటికి పంపించాలంటే ఇంకా భయపడాల్సిన అవసరం వస్తుందంటే మనం ఫెమినిజం గురించి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా బాధాకరమైన సిచ్యువేషను, మాటలు రావట్లేదు. అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావమ్మా? ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఖండించారు. రైల్వే సిబ్బంది 21వ తారీఖున ఈ మహిళలపై అత్యాచారాలకు నిరసనగా ప్రదర్శన చేస్తున్నారు. జై భారత్ మూమెంట్ రమణమూర్తి గారు ఆయన కూడా స్పందించారు. ఇట్లా సమాజం నుంచి అనేక వేదికల నుంచి స్పందిస్తున్నారు జరిగిన తీరుతెన్నులు ఆ సంఘటన గురించి. ఇమ్మీడియట్గా అంటే ఏదో హరిబరిగా చేయడం కాదు మావే, నిజమైన దోషులు ఎవరో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. లాస్ రూల్స్ స్ట్రిక్ట్ అవ్వాలి. ఇది మనం ఒక సమాజంలాగా పోరాటం చేయాలి. మీరన్నట్టు ఒక డివిజన్ కాదు, ప్రతి చోట నుంచి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయినా సరే, ఒక చిన్న ఛానల్, మీరన్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కళ్ళు ఇది మన బాధ్యత, ఇది మనది అని ఫీల్ అయ్యి ఈ మార్పుని మనం ఎప్పుడైతే అందరికీ స్ప్రెడ్ చేస్తామో అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. అంటే గతంలో అనేక సంఘటనలో దోషుల్ని గుర్తించి కాల్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, కానీ మార్పు రావట్లేదు కదా. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత నువ్వేం కోరుకుంటున్నావు? ఎట్లయితే మార్పు వస్తుంది అంటే ఈ సామాజిక మార్పా, లేకపోతే వ్యక్తుల్లో మార్పా, పెంపకం నుంచే రావాలా? అసలు ఎట్లయితే ఇవి నివారణ ఏంటి? అసలు రియాక్ట్ అవ్వడం యాజ్ అ సొసైటీ సామాజికంగా ఫస్ట్ మనం అందరం ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. మీరన్నట్టు పెంపకంలో మార్పు అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరూ అమ్మాయిని పెంచడం కష్టం, జాగ్రత్తగా పెంచాలి, భయపడాలి అని అంటారు కదా. యాక్చువల్లీ నేను జెండర్ ఇది చేస్తున్నానని కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అని కాదు, ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరిని ఎడ్యుకేట్ చేయాలి. ఇద్దరిని సమానంగా ఎడ్యుకేట్ చేయాలి. మనం అంటున్నాం అంత సమానం, అందరం ఒకటి అన్నీ అని, కానీ ఆ పరిస్థితి లేదు మావయ్య. ఇప్పుడు మీరున్నారు, మీకు 2 అబ్బాయిలు కదా, ఆ 2 అబ్బాయిలకి మీరు ఈ అమ్మాయిలతో ఇలా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, అమ్మాయిని గౌరవించాలి అని మీరు నేర్పించి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటారా? కాదా? ఫస్ట్ మార్పు ఎక్కడి నుంచి రావాలి? మనం పేరెంట్స్ నుంచి. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే మార్పు రావాలా. ఫస్ట్ మనం పెంపకం అనే విత్తనం వేస్తామే, అక్కడి నుంచి మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో అంటే నామకే వాస్తే అరెస్ట్ చేసేసామని కాదు, ఒక స్ట్రిక్ట్ రూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా జరిగింది, తర్వాత మీరు ఆన్ ఎ లాంగ్ రన్ ఇప్పుడు మనం అందరం మాట్లాడతాం మావయ్య, మళ్ళీ ఒక సంవత్సరానికి చూస్తే ఆ హాస్పిటల్ పరిస్థితి అదే ఉంటుంది. అక్కడ బేసిక్గా ప్రాబ్లం అది, అక్కడి నుంచి రావాలి మార్పు. అది అంటే మేనేజ్మెంట్ అంటున్నావా? గవర్నమెంట్, మేనేజ్మెంట్, సొసైటీ, గవర్నమెంట్, ఇండివిజువల్, ఎట్ ఆల్ 4 levels చేంజ్ రావాలి. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మంచి విశ్లేషకుడు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే చట్టాలు ఎంత బలంగా చేసినా, నిర్భయ చట్టం చాలా బలమైన కేసే కదా, నిర్భయ తర్వాత కూడా సంఘటనలు జరుగుతున్నాయి. ఇది మార్పు అనేది సహజంగా మార్పు రావాలి, కానీ చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి కదా అనేది ఒక కోణంలో చెప్పారు. అది నిజం. మనలో మనిషిలో మార్పు రాకపోతే 100 చేస్తాం, 1000 చేస్తాం, దేని నుంచి చేయగలం? ఆ నిమిషంలో ఆ అమ్మాయిని రక్షించలేకపోయాం కదా, ఇంత పెద్ద చట్టం ఉన్నా కూడా. అయితే ఇక్కడ మనం బాగా బాధపడాల్సిన అంశం, ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అమ్మాయిని రేప్ చేయటం, చంపేయటం
వెనకున్న ఈ ఈ సంఘటన వెనకున్నటువంటి ఎన్ని నిమిషాలు, దాదాపు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఎన్నో దాదాపుగా ఆ హింస అనేది ఎట్లయితే ఉందో ఆ హింసని నేను కొంతమంది వెళ్ళి స్వయంగా కనుక్కున్నాను. ఒక్క పర్సన్ కనుక రేప్ చేస్తే 15 ml స్పెర్మ్తో ఇదవుతుందంట. అంటే 150 ml ఉందని నువ్వు కూడా చెప్తున్నావు. దాదాపు కంటే ఒక 10-12 మంది. ఎంత దారుణంగా అంటే మృగాలను కూడా అనకూడదు, ఎందుకంటే మృగాలకు కూడా సెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళని అసలు దేని కింద పెట్టకూడదు అనమాట. ఆ రాక్షసత్వం, రాక్షసులు అంటే ఇదే అనమాట. ఒక మనిషిని అంత హింసించగలిగారు, అట్లాంటి స్టేట్లో ఒక అమ్మాయిని పడేయగలిగారంటే అసలు నాకు ఇంకా సపరేట్ గా మర్డర్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు దీనికే చచ్చిపోతుంది కదా. హ్యూమానిటీ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ షోల్డర్స్ అన్ని ఇరుగొట్టారని ఇంకా చాలా చాలా వస్తున్నాయి. మరి దాంట్లో వాస్తవాలు ఎంత పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే చాలా ఘోరంగా ఉంది. అది నేను అంతా చెప్పడానికి ఆ రిపోర్ట్ లో ఉన్నాయి, కొన్ని షేర్ చేసుకో తల్లి. ఎందుకంటే ఆ భయం బాధ అందరికి తెలిస్తే కొంతమంది అయినా కొన్ని విషయాల్లో అయినా మారితే డీటెయిల్స్ మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు సరే తెలియదు. వదిలేసి చెప్పకూడదు. కళ్ళల్లో నుంచి కూడా బ్లీడింగ్ అయింది అని చెప్తున్నారు. అంత ఘోరంగా ప్రెషర్ పెట్టడము, అద్దాలుంటే అద్దాలు పగలగొట్టి అవి రక్తం దానివల్ల డ్యామేజ్ అయి కారడము, ఇట్లా రకరకాలని చెప్తున్నారు. అది వినడానికి చెప్పడానికి కూడా యాజ్ ఎ డాక్టర్ కూడా నాకు ధైర్యం చాలట్లేదు. అట్లా ఉంది. ఈ శిక్షల కంటే కూడా ఈ సామాజిక బాధ్యత, సామాజిక బహిష్కరణ, పెంపకంలో జాగ్రత్తలు ఇవన్నీ సాధ్యమైతే తప్ప కానీ నిర్భయ కాదు. దీనికంటే పెద్ద చట్టం తెచ్చినా జరుగుతూనే ఉన్నాయి. దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఆడపిల్ల అదే స్థితిలో ఉంటుంది. కాబట్టి అసలు రేపనే కాదు మేము అసలు సేఫ్టీ ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఒక అమ్మాయే చెప్పగలదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఏ వయసు వాళ్ళైనా, ఏ అమ్మాయి అనగానే ఏదో ఒక కాన్షియస్ అంటే ఆ ఫ్రీగా నడిచే రోజు పొద్దునైనా మధ్యాహ్నం అయినా ఇప్పటికీ లేదు మావయ్య. అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు మామూలుగా మేము వెళ్ళి వర్క్కి వెళ్ళి రావడం అవన్నీ వెళ్ళి చేస్తున్నాం, కానీ అందరం బయటికి వచ్చాం, కానీ ఇప్పుడు మీరు అడుగు పెడితే ఉన్నంత ధైర్యం మాకు ఇప్పటికీ లేదు. అది ఇప్పటికి కూడా ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక చిన్న వాడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ అబ్బాయి అయినా సరే వాడిని ఇచ్చి పంపిస్తామా లేదా? పంపిస్తారా లేదా? ఇంకా ఈ స్థితి ఏంటి ఈ దేశంలో? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వీడియో ఆన్ చేసే వరకు తనలో ఉన్న బాధని, ఆవేదనని, ఆవేశం ఏదైతే ఉందో అది చెప్పలేకపోతుంది. కానీ నాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, చిన్న చిన్న వ్యక్తిగత వీడియోల దగ్గర నుంచి, చిన్న చిన్న యూట్యూబ్ దగ్గర నుంచి పెద్ద వరకు ఈ మీడియా అంతా కూడా ఫోకస్డ్గా పనిచేసి, అంటే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటానికి ఏదైతే అవసరమో, ఏమైతే అవసరమో ఒక మేధావులు, ఇప్పటికైనా సరే మేధావులు కూర్చొని చర్చించి మంచి నిర్ణయం తీసుకుని మహిళలకి న్యాయం జరిగేటట్టు, ఇక ముందైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎప్పటికప్పుడు ఇదే అనుకుంటున్నాం మనం, ఇక ముందు జరగకుండా ఉంటాయి. నిర్భయ 10-12 ఏళ్ళు అయింది, అదే లాస్ట్. ఇంక ఈ దేశంలో అమ్మాయిలకి భయం ఉండదు అన్నారు, మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఇప్పటికైనా సరే అందరూ స్పందించి, చిన్న చిన్న వేదిక నుంచి అందరూ స్పందించి దీన్ని అరికట్టడంలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తారని భావిస్తూ, నేను తన అభిప్రాయాన్ని ఏదైతే ఉందో అది నేను చెప్పాను. నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా ఫైనల్? ఏం లేదు మామయ్య, అదే ఎవ్రీవన్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇది మన అందరి బాధ్యత. అంతేగాని ఓన్లీ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి, లేకపోతే అక్కడున్న వాళ్ళు రియాక్ట్ అవ్వాలని కాదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కళ్ళం మనం అందరం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇప్పటికి కూడా అవ్వకపోతే ఇంకా. అయితే నాగేశ్వర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఈ మహిళలు డ్రెస్సింగ్ విధానం సరిగా ఉండదు, సెక్సీగా ఉంటారు, లేకపోతే అట్లాంటివి అంటారు కదా. మరి ఒక వృద్ధురాల మీద రేపు చేసేటప్పుడు ఆమె డ్రెస్సింగ్ ఏం బాగాలేదని చేస్తున్నారు, అసలు ఆ కాన్షియస్ మీకు ఎందుకు ఉండదు అని కరెక్ట్. 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లల మీద జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళైతే అట్లా కాదుగా, డ్రెస్సింగ్ సరిలేదన్నది కాదుగా. అంటే ఇటువంటివన్నీ కూడా ఆయన విశ్లేషణలో దృష్టికి తీసుకొచ్చారు. మన పైశాచికత్వం పక్క వాళ్ళకి వేరే పేరు పెట్టి రుద్దడం అనమాట. ఇప్పుడు అదే అంటున్నారు, అందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని వాళ్ళు డ్రెస్సింగ్ అన్నారు, మరి ఒక
తెల్ల కోట్ వేసుకున్న డాక్టర్ని నువ్వు ఎలా చేయగలిగావు? దేవుడితో సమానం అని అందరూ మాట్లాడతాం కదా, మాటల వరకేనా పోనీ? ఆ అమ్మాయి ఏం వేసుకుంది అసభ్యకరంగా? అదే అనేది ఇవన్నీ కుంటి సాకులు కానీ, అంటే ఆ లోపం, ఆ మానసిక లోపం, పైశాచికత్వం. ఆ మానసిక వ్యాధి లక్షణాలు అటువంటి అవన్నీ ఉంటుంది తప్పితే వేరే ఏం లేదు. మొత్తానికి ఏంటంటే ఈ మేధావులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జరిగిన దానికి నేను కూడా చాలా బాధగా ఉంది. నాకు కూడా ఇది అందరూ కలిసి సామాజిక బాధ్యతగా అందరూ గొంతు కలిపి ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను.